హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఏపీ ఆర్సెట్ 23-24కి సంబంధించి వివరాలు తెలియజేస్తాను. ముఖ్యంగా రీసెర్చ్ మెథడాలజీ, ఫార్మసీ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో పిహెచ్డీ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఏపీ ఆర్సెట్ క్వాలిఫై అవ్వాలి. ఏపీ ఆర్సెట్ 23-24 అని గూగుల్లో టైప్ చేస్తే మీకు రిక్వైర్డ్ లింక్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ ఇయర్ ఎగ్జామ్ని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ 20th ఫిబ్రవరి నుంచి మార్చ్ 19th వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత కూడా టిల్ ఏప్రిల్ 6th వరకు ఫైన్ పే చేస్తూ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 10th హాల్ టికెట్స్ వస్తాయి అండ్ ఎగ్జామ్ టెంటేటివ్లీ ఏప్రిల్లో ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఎగ్జామ్ విషయంకి వస్తే ఇది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటాయి. పార్ట్ ఏ ని రీసెర్చ్ మెథడాలజీ అంటారు. పార్ట్ బి మన స్పెసిఫిక్ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ అనమాట. పార్ట్ ఏ 70 మార్క్స్, పార్ట్ బి 70 మార్క్స్, టోటలీ 140 మార్క్స్. ఈ స్టేజ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే ఓసీకి 50% రావాలి, అంటే 140కి 70 రావాలి. బీసీ మిగతా అన్ని క్యాస్ట్లకి 45% రావాలి, అంటే 63 మార్క్స్ రావాలి. వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ 60 మార్క్స్ ఉంటుంది. సో టోటలీ 140 ఎగ్జామ్ పేపరు, 60 ఇంటర్వ్యూ, 200 మార్క్స్కి. ఫైనల్లీ 200 మార్క్స్కి ర్యాంక్స్ అని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ విషయంకి వస్తే పార్ట్ ఏ చాలామంది రీసెర్చ్ మెథడాలజీ గురించి కంగారు పడుతున్నారు, కానీ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో చాలా టాపిక్స్ ఉన్న బ్రాడ్గా ఒక 3 టాపిక్స్గా డివైడ్ చేయొచ్చు. ఈ రీసెర్చ్ మెథడాలజీలో టీచింగ్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ అని ఉంటుంది. టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అంటారు. అంటే మీకు టీచింగ్ చేయడానికి సరిపడిన యాప్టిట్యూడ్ ఉందా లేదని కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. క్లాస్లో స్టూడెంట్ బిహేవియర్ ఇలా ఉంటే ఏం చేస్తారు, లేదా వాట్ టైప్ ఆఫ్ టీచింగ్ ఈజ్ దర్, ఇలాంటి విషయాలు ఉంటాయి. రీసెర్చ్లో కూడా రీసెర్చ్ ప్రోటోకాల్స్ ఎలా ఫాలో కావాలి. ఇప్పుడు యూజీసీ నెట్కి కూడా సేమ్ రీసెర్చ్ మెథడాలజీ పేపరే ఉంది. మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి. ఏ ఒక్క బుక్ రిఫర్ చేసినా ఈజీగా మీరు చేయొచ్చు. ఇది ఒక పార్ట్. సెకండ్ పార్ట్ వెర్బల్ పార్ట్. వెర్బల్ అంటే రీడింగ్ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్ అని ఉంటుంది. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాన్ని చదివాక దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి ప్యాసేజ్ చదవగలిగితే క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ వన్ ఈజ్ కమ్యూనికేషన్. అంటే బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇలాంటి జనరల్ క్వశ్చన్సే ఉంటాయి. థర్డ్ పార్ట్ ఈజ్ అబౌట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అందులో మ్యాథమెటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటాయి. ఇది కొంచెం మ్యాథ్స్ టైప్ది. ఈజీగానే ఉంటాయి. మీరు కొంచెం అప్లై చేసి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయగలుగుతారు. డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజ్ వెరీ ఈజీ. అంటే ఉన్న డేటాని ఇంటర్ప్రిట్ చేసి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, అంతే ఉంటుంది. ద లాస్ట్ పార్ట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ అని 3 టాపిక్స్ ఉన్నాయి. అంటే జస్ట్ ఇంటర్నెట్ కొన్ని వర్డ్స్, కొన్ని టర్మ్స్ అడగడం జరుగుతుంది. లేదా పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్లో ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ ఏంటి, ఎన్విరాన్మెంట్ని ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. లాస్ట్ వన్ హైయర్ ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ పాలసీస్, అడ్మినిస్ట్రేషన్, వాటి గురించి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా మీరు వెర్బల్, క్వాంట్ కొంచెం కరెక్ట్గా చూసుకోగలిగితే చాలా ఈజీగా క్వాలిఫై అవుతారు ఈ పేపర్. ఇట్ ఈస్ నాట్ వెరీ ప్రాబ్లమేటిక్ వన్. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఫార్మసీ సబ్జెక్ట్లో సిలబస్ కంప్లీట్గా ఇచ్చారు. బట్ ఐ కెన్ బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ 4 పార్ట్స్. ఫార్మస్యూటిక్స్ ఒకటి, ఫార్మకాలజీ, కెమిస్ట్రీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంటే బయోకెమిస్ట్రీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఇవంతా ఒక పార్ట్. అండ్ దెన్ ఫైనల్లీ ఫార్మకాగ్నసీ. 4 పార్ట్స్ ఉంటాయండి. నౌ మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫేవరెట్ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి 4గిట్లో. కొంతమంది ఫార్మస్యూటిక్స్ బాగా చదువుతారు, కొంతమంది ఫార్మకాలజీ బాగా చదువుతారు, కొంతమంది కెమిస్ట్రీ, కొంతమంది కాగ్నసీ. మీ ఫేవరెట్ టాపిక్ని సెలెక్ట్ చేసుకొని సిలబస్ వైజ్గా దాన్ని కొంచెము ఇన్ డీటెయిల్గా చదవండి. చదివిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చాక మిగతా సబ్జెక్ట్స్ టచ్ చేయండి. సెకండ్ వన్, సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. హార్డ్లీ 2 months ఉంది. 2 months కూడా ఇంకా తక్కువే ఉంటుంది. ఈ టైంలో అన్నెసరీగా ఏదేదో చదివి టైం వేస్ట్ చేసుకోకుండా సెలెక్టెడ్గా ఇంపార్టెంట్ టాపిక్స్ చదవండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఇప్పుడు ఫార్మకాలజీకి వస్తే సిస్టమ్స్, కార్డియోవాస్కులర్ డ్రగ్స్ ఏంటి, సిఎన్ఎస్ డ్రగ్స్ ఏంటి, కీమోథెరపటిక్ డ్రగ్స్ ఏంటి, అవి ఇంపార్టెంట్. కెమిస్ట్రీ ఇస్ లిటిల్ బిట్ టఫ్. అంటే ఇప్పుడు బయోకెమిస్ట్రీకి వస్తే గ్లైకాలసిస్లో టోటల్ ఏటీపీ ఎంత, లేదా సిట్రిక్ యాసిడ్ ఎక్కడ జరుగుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అనాలిసిస్లో ఇంకా కొంచెము స్పెక్ట్రోస్కోపీ, క్రోమటోగ్రఫీ, కొంచెం ప్రిన్సిపల్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. మెడిసినల్ కెమిస్ట్రీ ఆర్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వస్తే ఇట్ ఈస్ లిటిల్ బిట్ బిగ్ థింగ్. నేను రాసినప్పుడు క్వశ్చన్స్ చాలా మటుకు స్ట్రక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. సో అది కొంచెం కష్టంగా ఉంటుంది. సో స్ట్రక్చర్స్ అన్నీ నేర్చుకోవడం కష్టం, మనం నేర్చుకున్న దాని నుండి రావడం అదృష్టం.
సో అది కొంచెం బిగ్ టాస్క్. ఫార్మకాగ్నసీకి వస్తే చాలా మటుకు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే బయలాజికల్ సోర్స్ ఏంటి, కెమికల్ కాన్స్టిట్యూట్స్ ఏంటి, టెస్ట్ ఏంటి, ఆ పర్టికులర్ కెమికల్ కాన్స్టిట్యూట్ టెస్ట్ ఏంటి, ఈ 3 కరెక్ట్గా ఇచ్చిన సిలబస్లో అన్ని కవర్ చేసుకుని వెళ్తే ఇట్ బికమ్స్ ఈజియర్ వన్. సో కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ప్రతి ఒక్క పేపర్లో క్వాలిఫై అవ్వడం ఈజీ అవుతుంది. అన్ని బుక్స్ వేసుకొని ఫస్ట్ నుండి చదువుతాం అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. 1 or 2 months టైం ఉంది. సో ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.